హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకి స్వాగతం. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ద ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇది కేవలం అందరూ ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు, దాని వెనుకున్న సోషల్ స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ప్రముఖ హిస్టోరియన్ కెఎం పణిక్కర్ ఈ సిస్టమ్ని ఏమన్నారంటే ద బ్యాక్ బోన్ ఆఫ్ హిందూ సొసైటీ, అంటే హిందూ సమాజానికి వెన్నెముక లాంటిది అని. చూడండి, ఆ ఒక్క మాటలోనే దీని ఇంపార్టెన్స్ ఎంతుందో మనకి అర్థమైపోతుంది. అయితే ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది కేవలం ఒక డొమెస్టిక్ అరేంజ్మెంట్ కాదు. ఇది మన ఇండియన్ సొసైటీకున్న 3 ముఖ్యమైన పిల్లర్స్లో ఒకటి. మిగతా 2 ఏంటంటే ద కాస్ట్ సిస్టమ్ మరియు ద విలేజ్ కమ్యూనిటీ. ఈ 3 కలిసే మన సోషల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేశాయి. సో ఇట్స్ దాట్ ఫండమెంటల్. సరే, ఇప్పుడు మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం, ఆరిజిన్స్ అండ్ గ్లోరిఫికేషన్. అసలు ఈ జాయింట్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఎక్కడ పుట్టింది? దాన్ని ఒక కల్చరల్ ఐడియల్గా, అంటే ఒక గొప్ప ఆదర్శంగా ఎందుకు చూస్తారో చూద్దాం. పిహెచ్ ప్రభు అనే ఒక ఫేమస్ సోషియాలజిస్ట్ తన పుస్తకం హిందూ సోషల్ ఆర్గనైజేషన్లో వెరీ ఇంట్రెస్టింగ్ టర్మ్ వాడారు. అదేంటంటే సివిలైజేషనల్ ఐడియల్. దీని అర్థమేంటంటే ఒక హిందువు రిచ్ అయినా పూరైనా, ఏ క్యాస్ట్కి చెందినవాడైనా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్లకి జాయింట్ ఫ్యామిలీలో ఉండటమే ఒక ఐడియల్ వే ఆఫ్ లైఫ్. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఆస్పిరేషన్ అన్నమాట. వెల్, ఈ ఐడియల్ ఎలా ఫామ్ అయిందో చూస్తే దీని రూట్స్ చాలా లోతుగా ఉన్నాయి. ఫస్ట్, మన ఏన్షియంట్ ఎపిక్స్ అంటే రామాయణం, మహాభారతం లాంటివి. వీటిల్లోని కథలు ఫీలియల్ డ్యూటీ అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత, కుటుంబ ఐక్యత వంటి ఐడియల్స్ని బలంగా ఎస్టాబ్లిష్ చేశాయి. తర్వాత సాంస్క్రిటైజేషన్ అనే ఒక సోషల్ ప్రాసెస్ జరిగింది. దీని ద్వారా హయ్యర్ క్యాస్ట్స్ వాళ్ల ఆచారాలు, అందులో ముఖ్యంగా ఈ జాయింట్ ఫ్యామిలీ ఐడియల్ మెల్లగా ఇతర వర్గాల్లోకి కూడా పాకింది అన్నమాట. ఇక ప్రెజెంట్ డేకొస్తే మన మోడర్న్ మీడియా, సినిమాలు, టీవీ షోస్ చూస్తూనే ఉంటాం కదా. ఇప్పటికీ అవి పెద్ద కొహెసివ్ ఫ్యామిలీస్ని చాలా గొప్పగా చూపిస్తూ ఉంటాయి. సో ఈ ఐడియల్ని రీన్ఫోర్స్ చేస్తూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్, డిఫైనింగ్ ద జాయింట్ ఫ్యామిలీ. అసలు ఈ ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి? దీనికి ఒక సింగిల్ డెఫినేషన్ ఇవ్వడం ఎందుకంత కష్టమో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రముఖ సోషియాలజిస్ట్ ఇరవాతి కర్వే, ఈవిడ జాయింట్ ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. ఆమె ప్రకారం ఒక జాయింట్ ఫ్యామిలీకి 4 కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్, ఎ కామన్ రూఫ్, అంటే అందరూ ఒకే ఇంట్లో ఒకే పైకప్పు కింద ఉండాలి. సెకండ్, ఎ కామన్ కిచెన్, అందరూ ఒకే వంటగదిలో వండిన భోజనం తినాలి. థర్డ్, కామన్ ప్రాపర్టీ, అంటే ఆస్తి అనేది వ్యక్తిగతం కాదు, అది సమిష్టిగా కలెక్టివ్గా ఉండాలి. అండ్ ఫైనలీ ఫోర్త్, కామన్ వర్షిప్, అంటే కుటుంబ దేవత పూజలు, పండగలన్నీ కలిసే చేసుకోవాలి. అయితే ఈ 4ంటిలో అ సింగిల్ డిఫైనింగ్ ఫీచర్ అంటూ ఏదైనా ఉందా? అంటే ఏ ఒక్కదాన్ని బట్టి ఇది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పగలం? ఈ క్వశ్చన్ చాలామంది స్కాలర్స్ మధ్య పెద్ద డిబేట్కే దారితీసింది. ఈ డిబేట్లో ఒక్కో స్కాలర్ది ఒక్కో పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, పాలిన్ కొలెండా ఏమన్నారంటే అ కామన్ రూఫ్ అంటే ఒకే ఇంట్లో ఉండటమే కీ ఫీచర్ అని అన్నారు. కానీ ఎఫ్జీ బెయిలీ, ఆయన దృష్టిలో కామన్ ప్రాపర్టీ ఓనర్షిప్ ముఖ్యం, అందరూ కలిసి ఉండకపోయినా ఆస్తి ఉమ్మడిగా ఉంటే చాలు అన్నారు. ఇక టిఎన్ మదన్ పర్స్పెక్టివ్ ఇంకా వేరు. ఆయన 3 జనరేషన్ డెప్త్ని హైలైట్ చేశారు. అంటే కనీసం 3 తరాల వాళ్లు కలిసి ఉంటేనే అది అసలైన జాయింట్ ఫ్యామిలీ అని ఆయన వాదన. సరిగ్గా ఈ డిస్కషన్లోనే ఐపీ డెసాయ్ అనే సోషియాలజిస్ట్ ఒక బ్రిలియంట్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఫంక్షనల్ జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఆయన ఏమంటారంటే ఫిజికల్గా ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు ఇళ్లల్లో, వేర్వేరు ఊళ్లల్లో ఉన్నప్పటికీ వాళ్ల మధ్య మ్యూచువల్ ఆబ్లిగేషన్స్ అంటే పరస్పర బాధ్యతలు ఉండి ఒక కామన్ అథారిటీని అంటే కుటుంబ పెద్దని గౌరవిస్తున్నంతకాలం దాన్ని కూడా ఒక జాయింట్ ఫ్యామిలీగానే చూడాలి అని. ఇది చాలా ప్రాక్టికల్ డెఫినేషన్ కదా. సరే, ఇప్పుడు మన థర్డ్ అండ్ ఫైనల్ సెక్షన్, ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఈ యూనిట్లోని రూల్స్ ఎలా ఉంటాయి, దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక టిపికల్ జాయింట్ ఫ్యామిలీలో ది అల్టిమేట్ అథారిటీ అంటే పూర్తి అధికారం ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ చేతిలో ఉంటుంది. ఈయన్నే మనం ప్యాట్రియార్క్ అని పిలుస్తాం, అంటే కుటుంబ యజమాని అన్నమాట. కుటుంబంలో ప్రతి మెంబర్ యొక్క స్టేటస్, వాళ్ల పొజిషన్ ఒక క్లియర్ హైరార్కీ ప్రకారం ఉంటుంది. ఇది 3 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టెప్ 1,
జనరేషన్. ఎప్పుడూ ఓల్డర్ జనరేషన్కి యంగర్ జనరేషన్ కన్నా హయ్యర్ స్టేటస్ ఉంటుంది. స్టెప్ 2 ఏజ్. ఒకే జనరేషన్లో ఉన్నప్పుడు వయసులో పెద్దవాళ్లకి చిన్నవాళ్లకన్నా ఎక్కువ స్టేటస్. అండ్ స్టెప్ 3 జెండర్. జనరలీ మేల్స్కి ఫీమేల్స్ కన్నా హయ్యర్ స్టేటస్ ఉంటుంది. ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. మరి ఈ హైరార్కీలో విమెన్స్ స్టేటస్ ఎలా డిటర్మైన్ అవుతుంది? ఒక ఉమెన్స్ స్టేటస్ ఆమె భర్త యొక్క స్టేటస్ నుండి వస్తుంది. అందుకే అన్మ్యారీడ్ డాటర్స్ని వాళ్ళ నేటల్ హోంలో అంటే పుట్టింట్లో టెంపరరీ మెంబర్స్గా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫైనల్ స్టేటస్ వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లే ఫ్యామిలీని బట్టే డిసైడ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ద ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇస్ ప్యాట్రిలోకల్. దీని అర్థం ఆఫ్టర్ మ్యారేజ్ జంట భర్త తండ్రి ఇంట్లోనే నివసిస్తారు. సో ద ఫ్యామిలీ ఈజ్ ఆర్గనైజ్డ్ అరౌండ్ ద మేల్ లీనియేజ్. జాయింట్ ఫ్యామిలీ స్టెబిలిటీకి కొన్ని రిలేషన్షిప్స్ చాలా క్రూషల్. వాటికి ప్రయారిటీ ఇస్తారు. అవి ఏమంటే ఫిలియల్ బాండ్స్ అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం, స్పెషలీ తండ్రి కొడుకు బంధం. అండ్ ఫ్రెటర్నల్ బాండ్స్ అంటే అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. వీటినే కుటుంబ ఐక్యతకు పునాదులుగా చూస్తారు. మరి దీని కాంట్రాస్ట్గా చూస్తే ద కాంజుగల్ బాండ్ అంటే భార్యాభర్తల బంధం సెకండరీగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ యూనిటీకి అన్నదమ్ముల బంధమే ముఖ్యమని, భార్య బయట్నుంచి వచ్చిన వ్యక్తి అని భావించడం దీని వెనుకున్న ఒక రీజన్. ఈ ఫ్యామిలీ మొత్తం జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనే ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి కెరియర్కి సంబంధించిన డెసిషన్స్ కానీ అవి కేవలం ఆ వ్యక్తి పేరెంట్స్ బాధ్యత మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్న అడల్ట్ మేల్ మెంబర్స్ అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా చూస్తారు. ఇక చివరిగా ఆ వెరీ క్రూషల్ క్యారెక్టరిస్టిక్ ద ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి యొక్క డిజైర్స్, యాస్పిరేషన్స్ కుటుంబం యొక్క ఓవరాల్ ఇంట్రెస్ట్స్ అండ్ వెల్బీయింగ్కి సబార్డినేట్ చేయబడతాయి. అంటే వ్యక్తిగత ఇష్టాల కంటే కుటుంబం యొక్క శ్రేయస్సుకే మొదటి ప్రాధాన్యత. ద గ్రూప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్. ఈ విశ్లేషణ చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లర్న్ డైలీ విత్ సూర్యాకి సబ్స్క్రైబ్ చేసుకోండి.